అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురువుగారు మనం రాత్రిపూట చూసుకున్నట్లయితే ఈ కుక్కలన్నీ మరుగుతూ ఉంటాయి కదా, ఇది దేనికి సంకేతం? ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, కుక్కలు అని చెప్పి చాలా ఈజీగా తీసి పడేస్తుంటాం మనం. చాలా చీప్ గా చూస్తాం. వీధి కుక్కలు కావచ్చు, లేదా ఇంట్లో పెంచుకునే వాటికి మరి ప్యాంపరింగ్ మరి అతిగా ఉంటుంది. ఇక కలిపి ముద్దుల నోట్లో పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొన్ని కొన్ని జీవ రాసులకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. జరగబోయేటువంటిది ఏదైతే ఉందో ముందుగా గ్రహిస్తుంటే చక్కగా. నిజంగా కుక్కలకు ఉండేటువంటి లక్షణం చూడండి, పెంచుకునేటువంటి కుక్కలైనా ఏమైనా చిన్న శబ్దం ఇట్లా అలికిడైతే లేచి కూర్చుంటాయి. అంటే వాటికి అంత శబ్ద జ్ఞానం కూడా తప్పనిసరిగా. అలాగే ఒక కుక్కలు పెంచుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఇంటి యజమానికి ఏమన్నా అవ్వబోతున్నా కూడా వీటికి ముందుగానే గ్రహింపు ఉంటుంది. అలా వీధి కుక్కలు ఎక్కువగా అతిగా అరుస్తుంటాయి. ఒకే సెంటర్లో ఒక 4-5 రోజులు వరుస పెట్టి అరుస్తూనే ఉంటాయి. అది కూడా అవి పెట్టేటువంటి ఆ సౌండ్ కూడా ఎలా ఉంటుందంటే శబ్దం, ఎవరికి ఏదో నాకు కావలసిన వాళ్ళకి ఏదో ఆపద కలుగుతుంది రక్షించండి అన్నంత ఒక ఆర్తితో పిలుస్తుంటే చూడండి. ఏడుపు, అరవడం కూడా కాదు, ఒక ఏడుపు లాగా ఉంటుంది. ఏదో జరగబోతుంది తొందరగా అని చెప్పి మనం ఏదో హడావిడి చేస్తాం చూడండి. హాస్పిటల్ బెడ్ మీద తీసుకెళ్ళే స్ట్రక్చర్ మీద తీసుకెళ్లేటప్పుడు అంత హడావిడి చేస్తూ ఉంటాయి. అవి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి, చేరి మొత్తం అరుస్తూ ఉంటాయి. కూడా భయంకరంగా ఉంటది కొంచెం భయం. కానీ అవి ముందుగా మనకి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు తెలియజేస్తూ ఉన్నాయి. జరగబోయేటువంటి ప్రమాదాన్ని మనకు తెలియజేయడానికి అవి చేసేటువంటి సంకేతాలుగా చెప్తూ ఉంటాయి. ముఖ్యంగా యమదూతలు ఎక్కువగా ఎవరు కనబడతారు అంటే మొట్టమొదటిగా శునకాలకే కనబడతారు. యమభటులు అంటాం కదా, ప్రాణం పోయేటువంటి ప్రాణం తీయడానికి వస్తుంటారు కదా యమభటులు. ఆ యమభటులు సందర్శనం వీళ్ళకి చాలా చక్కగా కనపడుతూ ఉంటాయి. అవి చూడండి, అరిచేటప్పుడు కూడా మోర పైకెత్తి అక్కడ ఎవరో తిరుగుతున్నట్టుగానే ఉంటుంది. అవి అరిచే చూపు చూడటం కూడా ఎవరో వస్తున్నారు లోపలికి, వాటిని ఫాలో అవుతూ ఉంటుందమ్మ. ఇప్పుడు ఒక మనిషి వస్తుంటే మనం ఇట్లా చూస్తూ ఉంటాం కదా, వెళ్ళిపోతూ ఉంటే వాటి దృష్టి కూడా ఫాలో చేస్తూ ఉంటాయి. అంటే వాటి కంటికి స్పష్టంగా అక్కడ కనపడుతుంది అనేటువంటిది ఒక పరమార్థం కదా. నిజంగా కుక్కలు రాత్రిపూట మోర ఎత్తి గట్టిగా ఏడుపులాగా అరుస్తూ ఉంటాయి. ఈ అరుపులో కూడా 2-3 రకాలు ఉంటాయి. మోరగా అరుస్తూ ఉంటాయి. దొంగలు పెడితే ఒక రకమైనటువంటి అరుపు, అది గట్టిగా కక్షతో అరుస్తుంటాయి చూడండి. అరుపు అరుస్తుంటుంది, ఎవరు మా ఇంట్లోకి ఎందుకు పోతున్నావు అన్నట్టు గట్టిగా అరుస్తూ ఉంటుంది అది. కానీ అపశకునం ఏదైతే జరగబోతుందో, మృత్యువు కానివ్వండి, అంటే ఆ ఇంట్లో ఏదైనా చావు రాబోతుంది, ఆ సెంటర్లో కావచ్చు, ఆ సెంటర్లోకి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరికైతే మృత్యువు వాటిల్లో పోతుందో అవి ముందుగానే గ్రహించి గట్టిగా అరుస్తూ ఉంటాయి. తప్పనిసరిగా. అంటే అట్లా అరిచిన ప్రతి చోట మృత్యు వస్తుందని కాదు, కానీ మృత్యు వచ్చే ప్రతి చోట మాత్రం తప్పనిసరిగా వీటికి ఒక సిగ్నల్ మాత్రం తప్పనిసరిగా అందుతుంది. కొన్ని చోట్ల నిజంగా చెప్పాలంటే కుక్కలు ఏదైనా వెహికల్స్ పోతున్నా కూడా వెంబడిస్తూ అరుస్తూ ఉంటాయి. 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు. అది ఎందుకు ఏంటనేది నేను తర్వాత నేను గ్రహించుకుంటూ నేను చేసుకునే అనాలిసిస్ ఏంటంటే, ఏదో కొన్ని కుక్కలు కారు వెంట పడితే, కొన్ని కుక్క బండి వెంట మాత్రమే పడతాయి. ఎందుకు అంటే ఏదో బండి మీద పోతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆ పిల్లలు పెడుతూ ఉంటాయి కదా, పిల్లలకి ఏదో హాని జరగటం. కారు పోయినప్పుడు కారు వల్ల హాని జరుగుతుంటే కారు వైపు ఇక వచ్చిన ప్రతి కారు కూడా అవే అనుకుంటుంటాయి. అవి మళ్ళీ ఏదో దెబ్బ తీయడానికో దెబ్బ కొట్టడానికో వచ్చినాయి, మళ్ళీ వీటి వల్ల ఏదో మనకు నష్టం జరగబోతుందని వెంబడిస్తూ ఉంటాయి. అంటే ఎంత గ్రహింపు ఉంటే అవి 2 చక్రాలు 4 చక్రాలు అని చెప్పి గుర్తిస్తాయి కదా కదా. ఎంత గ్రహింపు ఉంటుంది. నిజంగా మాట చెప్పాలంటే మనుషుల మీద ఎన్ని సినిమాలు ఉన్నాయి, కుక్కల మీద ఎన్ని సినిమాలు ఉన్నాయి. అమెరికన్స్ వాళ్ళు తీసిన సినిమాలు మరీ ఎక్కువ ఉన్నాయి. వాటికి ఎక్కువగా గ్రహింపు శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే కుక్కలు అరుస్తున్నాయో అక్కడ ఏదో
అపాయం జరగబోతోంది, అలాగే మృత్యువాత పడబోతున్నారు అని చెప్పడానికి ఈ కుక్కల అరుపు చిహ్నంగా చెప్తూ ఉంటాం మనం. గురుగారు, చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇంట్లో ఐశ్వర్యం నిలువ ఉండాలి, అసలు డబ్బు మన ఇంట్లోనే ఉండాలి, లక్ష్మీదేవత మన ఇంట్లో ఉండాలి అంటే ఎలాంటి పూజలు చేయాలి అని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? పూజ కన్నా పునస్కారాలు ఎక్కువ చేయాలి. అంటే సంస్కారం కావాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే సంస్కారం అంటే ఏదో మనం ఏదో గౌరవం ఇవి కాదు నేను చెప్తున్న సంగతి. ఇంట్లో సంస్కరించుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. చీపురు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేటువంటిది కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి స్థానాలు ఉంటాయి. కిచెన్లో పెట్టకూడదు, అలాగే చీపురుని పడుకోబెట్టకూడదు, నిల్చోపెట్టాలి. అది కూడా ఎలా, మనం కాడ పైకి వచ్చేట్టు కిందకు వచ్చేట్టు పెడుతుంటారు చాలా మంది, ఇట్లా రివర్స్లో పెడతారు, పాడైపోతుంది కింద పెడతాయని. అలా అసలు పెట్టకూడదు. అందులో ఈశాన్యంలో అంతకంటే పెట్టకూడదు. అలాగే నైరుతిలో పెట్టకూడదు. పెట్టుకుంటే ఇంట్లో వాయువ్యంలో కానీ లేదా ఆగ్నేయంలో కూడాను వంటగది బయట లోపల కాకుండా పెట్టుకోవాలి. ఇది లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి నివాసయోగ్యంగా ఉండేటువంటి లక్షణాలు కొన్ని. అలాగే ఇంట్లో పరిశుభ్రత చాలా అవసరం. ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడే ఉంటాం మనం కూడా, అవునా? మరి మనమే ఉండలేనప్పుడు ఇంటికి వచ్చే లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది? మనకి బూజులు, ఇంటి నిండా బూజులు పడుతుంటాయి. ఇష్టం వచ్చిన పేపర్లు మొత్తం న్యూస్ పేపర్లు, అదేదో కొన్ని లక్షల రూపాయలు ఖరీదైనట్టు న్యూస్ పేపర్లు దాచిపెడుతుంటారు, చిరిగిపోయిన పుస్తకాలు దాచిపెడుతుంటారు, పగిలిపోయిన అద్దాలు, అలాగే విరిగిపోయిన ఫ్రేములు, పాత వస్తువులు, పాత దుస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంట్లో ఉండడం వల్ల కూడా అలక్ష్మి ఎక్కువగా ఉంటుంది, లక్ష్మీదేవి బయటికి వెళ్ళి. అలాగే ముఖ్యంగా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన పూజ. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లల్ని, భర్తని, మగవాళ్ళని అనరాని మాటలు అనడం. చాలా మంది చూడండి, నీ తద్దనం పెట్ట, నీ దినం పెట్ట, నువ్వు ఎప్పుడు చావు వస్తుంది, నువ్వు చావు, ఇట్లాంటి మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, అమంగళకరమైనటువంటి మాటలు. అలాంటి మాటలు మాట్లాడిన ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఇవన్నీ తీసేసినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉండాలి ముఖ్యంగా అంటే, పూజ వద్దు, ఏమీ వద్దు, చిన్న పరిష్కారం చెప్తాను అన్న. ఒక మట్టి మూకుడు తీసుకోండి, లేదా చిన్న ఇత్తడి గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో పచ్చకర్పూరం, మనం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరంగా పెడుతుంటారు, విష్ణుమూర్తి నామం కూడా, తిరునామం కూడా దాంతో పెడుతూ ఉంటారు. చక్కగా పచ్చకర్పూరం తీసుకోండి, ఒక 10 మిరియాలు, ఒక 10 లవంగాలు ఒక గిన్నెలో వేసేయండి. కర్పూరం బిళ్ళ, మనం హారతిచ్చే కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం ఒక 4 బిళ్ళలు వేయండి. వేసి చక్కగా వెలిగించి ఇంటి చుట్టూ అన్ని మూలల, అన్ని దిక్కుల ఆ ఒక పొగ అట్లా చక్కగా చూపించుకుంటూ రండి. ఇంట్లో ఉండేటువంటి దేవతా గృహంతో సహా, బెడ్రూమ్స్ కావచ్చు, కామన్ రూమ్స్ కావచ్చు, అన్నిట్లో అన్ని చోట్ల పొగ చూపించుకుంటూ వస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. పచ్చకర్పూరం, మిరియాలు, లవంగాలు, మామూలు కర్పూరం. దీనివల్ల లక్ష్మీ నివాసం తప్పనిసరిగా మన గృహంలో సుస్థిరంగా ఉంటుంది. గురుగారు, మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి మామూలుగా ఉండే సమయంలో దేవుడు గుర్తురారు. ఎప్పుడైతే ఎక్కువ కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే జనాలకి దేవుడు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాడు. మరి అసలు కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా పూజ చేయాలి అంటే, నిజంగా అసలు దేవుడు ఉంటే మనం నార్మల్ టైంలో పూజ చెయ్యం, కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే చేస్తాం. అంటే ఆ టైంలో మనం దేవుడు ఏదో రక్షిస్తాడు అని. అసలు అలా ఏ విధంగా చేయాలంటారు పూజ అనేది? అసలు నిత్యం దేవుడికి పూజ చేస్తే కష్టకాలం అనేది ఎందుకు వస్తుంది? నిత్యం చేసే టైం జనాలకు ఉండట్లేదు. అదే కదా, ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే ప్రయత్నించుకుంటే వెళ్ళడానికి టైం దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో బిల్లు వేయించుకోవడానికి అర్ధగంట వెయిటింగ్ అంటే దొరుకుతుంది, ఏదన్నా కావాల్సింది తినడానికి బయట వెళ్ళి ఎంతో దూరం పోయి ఒక ఐస్ క్రీమ్ కోసం ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు పోయి ఐస్ క్రీమ్ తిండి రావడానికి టైం దొరుకుతుంది. రెస్టారెంట్కి మినిమం 20 మినిట్స్ వెయిటింగ్ టైం అంటే ఆ టైం వెయిట్ చేసి అది రాకపోయినా ఇంకో 10 నిమిషాలైనా సీటు పోతుందేమని చెప్పి కూర్చొని వెయిట్ చేసి తినొచ్చే టైం దొరుకుతుంది. తినటానికి వెళ్తే ఆల్రెడీ సీట్లు మొత్తం రిజర్వ్ అయిపోతే అర్ధగంట సేపు హోటల్ బయట నిల్చొని అర్ధగంట తర్వాత లోపల పోయి తినొచ్చే టైం దొరుకుతుంది. ప్రతిరోజులో ఒక పావు గంట సేపు దేవుడికి ఇస్తే మిగిలిన 23 గంటల 45 నిమిషాలు దేవుడు మనతో ఉన్నాడన్న విషయాన్ని మాత్రం టైం దొరకదు కదా. ఒక పావు గంట
ఆయన మన కంచి పరమాచార్య స్వామి వారి పెద్ద ఆయన, నడిచే దైవం అంటారు స్వామీజీని. ఆయన ఒక సభ జరుగుతుంటే అందరూ తీసుకొచ్చి బంగారం, వెండి, వజ్రాలు, వైఢూర్యాలు, స్వీట్స్ అవి ఇవి తీసుకొచ్చి పెట్టారట. సన్యాసిని ఇవన్నీ నేనేం చేసుకుంటాను అన్నారు. మరి ఏం కావాలి? అందరిని అడుగుతా, అందరూ ఇవ్వాలి. ఒకసారి సన్యాసికి ఇచ్చింది మళ్ళీ వెనక్కి అడిగితే అది మహాపాపం, వెనక్కి తీసుకుంటే. అంటే సరే స్వామి అందరం ఇస్తాం. ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి చెప్పండి. ప్రతిరోజులో 15 నిమిషాలు నాకు కావాలి మీ టైం. ఆ 15 నిమిషాలు కూడా ఏం చేయమని అడిగాడు ఆయన? భగవన్ నామ స్మరణ చేయండి అని అడిగాడు. అని చెప్పేది అదే. పావు గంట సేపు రోజులో దేవుడికి కేటాయిస్తే మిగిలిన 23 గంటల 45 నిమిషాలు దేవుడు మనకు కేటాయిస్తాడు. దేవుడికి నామస్మరణ చేయడానికి ఉండదు, పూజ చేసుకోవడానికి ఉండదు, మిగిలిన అన్నిటికీ ఉంటాయి. ఒక్క పావు గంట ముందు లేవలేమా? దేవుడికి పూజ చేయలేమా? నిజంగా ఒక మాట చెప్తానన్న, తాగుబోతుకి వ్యసనం తాగుడు, తిరుగుబోతుకి వ్యసనం, సిగరెట్ తాగేవాడికి వ్యసనం, వాగుబోతుకు వాగుడు వ్యసనం. అందరికీ అన్ని రకాల చాలా వ్యసనాలు ఉంటాయి. వీటన్నిటికంటే పెద్ద వ్యసనం ఒకటి ఉంటుంది, భక్తి. ఒక్కసారి దాంట్లో మునిగి చూస్తే జన్మలో జీవితంలో పైకి రాడు, దాంట్లోనే ఉంటాడు. కానండి అంటే ప్రతి ఒక్కటి భగవంతుడు మన చేత పట్టుకొని మనల్ని నడిపించేటువంటి స్థితి వరకు మనం వెళ్ళాలి అంటే ముందు మనం ఆయన పాదాలు పట్టుకోవాలి. అవి వదిలేస్తున్నాం. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని పూజ చేస్తాను అంటే తప్పు కదా, అది అవసరం కదా, స్వార్థం కదా. స్వార్థపరుని ఎవరైనా భగవంతుడు ఇచ్చేస్తాడా? నిస్వార్థంగా చేస్తే. ఇప్పుడు నిజంగా వేరే వాడు ఎవరైనా కష్టాలు ఉన్నారు, నువ్వు ప్రార్థించి, నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు కాబట్టి. సో పక్కవాడు మంచిగా ఉండాలని చెప్పి మనం ప్రార్థిస్తే దేవుడు గ్యారంటీ తీసుకుంటాడు, అవునా? కాబట్టి ఎప్పుడు కూడాను కష్టాలు రాకుండా ఉండాలి అంటే భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలి. ఒక నదిలో ఒక వల వేసేవాడు, చేపలు పట్టేవాడు వల వేసాట. అన్ని చేపలు వలలో చిక్కున్నాయి. ఒక చేప మాత్రం ఈ వల వేసేటువంటి ఇతను ఉంటాడు కదా వేటగాడు, అతను కాళ్ళను పట్టుకొని ఉందిట. అన్ని చేపలు అడిగినట, మమ్మల్ని అందరినీ పట్టుకున్నావు, దాన్ని ఎందుకు పట్టుకోలేదంటే అది పట్టుకోవాల్సిన నా కాళ్ళు పట్టుకుంది, ఇంక నేను ఎందుకు పట్టుకుంటా దాన్ని అని అన్నాడు. దాని ప్రాణాలతో వదిలేసాడు. కాబట్టి ఏవైతే హరిపాదాలు సేవిస్తారో ఎవరైతే, వారికి ఏ రకమైనటువంటి కష్టాలు ఉండవు, ఉండకూడదు, రావు కూడా. గురుగారు, పితృదోష నివారణ జరగాలి అంటే ఏం చేయాలి? మనం ఈ పితృదోషం అనేటువంటి సబ్జెక్ట్ మీద చాలా పెద్ద వీడియో చేసాం మనం, అవునమ్మా? పితృదోషం అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాని పర్యవసానం ఎలా ఉంటుంది, స్త్రీ శాపం అంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చాలా వరకు చర్చించుకున్నాం అంతకుముందు. ఈ పితృదోషం ఉన్న వారి వంశంలో కొన్ని నక్షత్రాలు ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి, జననాలు జరుగుతూ ఉంటాయి. అశ్వని, ఆరుద్ర, మఖ, హస్త, స్వాతి, మూల, శతవిషం, అలాగే రోహిణి, హస్త, శ్రవణం, అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష. ఈ నక్షత్రాల జననం మీ ఇంట్లో జరిగింది అంటే ఆ ఇంట్లో పితృదోషం ఉన్నట్టే లెక్క, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. ఇలాంటి పితృదోష నివారణ అంటే పితృదోషం పెద్దల నుంచి వస్తుంది కదా, మాకేం ఆస్తులు రాలేదంటే ఆస్తులు వచ్చినా రాకపోయినా దోషాలు మాత్రం వంశపరంపరగా వస్తూనే ఉంటాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఎట్లా వస్తుంటాయి? హెరిడిటీ. అవి వచ్చి అంటే ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవి మాత్రం ఇస్తుంటారు మనకి. కాబట్టి ఇవి కూడా ఎందుకు వస్తాయి అంటే పితృదోషాలు, స్త్రీ శాపాలు, కుజదోషాల కారణం చేతనే ఇలాంటి రోగాలు వస్తాయి. అవే గ్రహస్థితి పెద్దవాళ్ళకు ఉంది కాబట్టి అదే గ్రహస్థితి హెరిడిటీగా వీళ్ళ పిల్లలకు వస్తుంది కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి అనారోగ్యాలు కూడా హెరిడిటీగా వస్తూ ఉంటాయి. ఇలాంటి దోషానికి సంపూర్ణమైనటువంటి నివృత్తి కలగాలి. మన భవిష్యత్ తరాల వాళ్ళు బాధపడకుండా ఉండాలి. మనం పడుతున్న బాధలు వాళ్ళకి రాకూడదు. ఆల్రెడీ మన పూర్వీకులు ఎవరో చేసినటువంటి తప్పుల వల్ల, పాపాల వల్ల మనం అనుభవిస్తున్నాం. మనమైనా మంచి చేసుకోవాలి. కానీ ఈ పితృదోషాలకి, స్త్రీ శాపాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకునేటువంటి వారికి చక్కగా గోకర్ణం అని ఒక ఊరు ఉంటుందమ్మా. కర్ణాటకలో మంగళూరు పోయేటువంటి దారిలో గోకర్ణం, ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది అక్కడ. గో అంటే ఆవు, కర్ణము అంటే చెవి, ఆవు చెవి ఆకారంలో సముద్రం ఉంటుంది కాబట్టి గోకర్ణము అనేటువంటి ఊరు. అక్కడ ఉండేటువంటి ఈశ్వరుడు కూడా ఎవరో కాదు, సాక్షాత్ రావణాసురుడు శివుడు ఆత్మలింగాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు కదా తల్లి కోరిక మీద. ఆ భూమి మీద వినాయకుడు పెట్టేస్తాడు ఆ శివలింగాన్ని. ఎక్కడైతే ప్రతిష్ఠ జరిగిందో అదే గోకర్ణం. అంటే శివుడి ఆత్మలింగం
ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలం. ఇప్పటికీ ఆత్మలింగం అట్లానే ఉంది. ఇప్పుడు కూడా మనం పోయి చక్కగా స్పృశించవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఆ దేవాలయం లోపలికి వెళ్తుంటేనే మనకు తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక స్థితికి కంప్లీట్ అసలు మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. నిజంగా మనం కైలాసంలోకి వచ్చి కూర్చున్నామా అనేంత ఒక పవిత్రమైనటువంటి భక్తి భావన కలుగుతూ ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ మొత్తం ఆ టెంపుల్ మొత్తం కూడా. నేను చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళి ముట్టుకోగానే నాకు తెలియకుండానే ఒక అలౌకికమైనటువంటి ఆనందానికి గురైపోతుంటా. ఒక కళ్ళల్లో నీళ్లు బటపడపడ వచ్చేస్తుంటాయి ఆనందానికి. అంత శక్తివంతమైనటువంటి ఈశ్వరుడి ఆత్మలింగం మహాబలేశ్వరుడు అనేటువంటి పేరిట ప్రతిష్ఠ జరిగినటువంటి గోకర్ణంలో మోక్ష నారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది, పూజా కార్యక్రమం. మోక్ష నారాయణ బలి అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మోక్షం కలగకుండా వాళ్ళందరికీ కూడాను మోక్షాన్ని కలుగజేసి మనకుండేటువంటి కర్మని నివృత్తి చేసి సద్గతిని కలుగజేసి భవిష్యత్ తరాలు సువర్ణమయంగా బంగారు బాటలో నడిచేలా ఉంచేటువంటి పూజా విధానమే ఈ గోకర్ణంలో చేసేటువంటి మోక్షనారాయణ బలి. గోకర్ణం కాశీ కంటే ఇంకా శక్తివంతమైనది అని చెప్పి అక్కడ ఒక అమ్మవారి దేవాలయం ఉంటుంది, తామ్రగౌరి అనేటువంటి అమ్మవారి గుడి ఉంటుంది. ఆ తామ్రగౌరి చేతిలో త్రాసు ఉంటుంది. ఇట్లా ఒక చేతిలో త్రాసు కిందకు ఉంటుంది, ఒక చేతిలో త్రాసు పైకి ఉంటుంది. ఇట్లా వెయిట్ ఒక చోట డౌన్ అయి ఉంటుంది వెయిట్కి. ఏంటి అంటే ఒక త్రాసులో కాశీని, ఒక త్రాసులో గోకర్ణాన్ని ఇట్లా పట్టుకొని ఉంటుంది. ఏది వెయిట్ ఎక్కువగా ఉంది, బలం ఎక్కువగా ఏది ఉందంటే గోకర్ణం. దేనికి? కాశీలో గంగ మాత్రమే ఉంది, గోకర్ణంలో సముద్ర తీరం ఉంది, అలాగే 365 దేవాలయాలు ఉన్నాయి, 365 తీర్థాలు ఉన్నాయి. తీర్థం అంటే కోనేరు ఇట్లా ఉంటాయి కదా, వాటిని తీర్థం అంటారు. అలా 365 తీర్థాలు ఉన్నాయట. అందువల్ల ఎక్కువ శక్తి గోకర్ణానికి ఉంది అంటారు. మనం కాశీకి పోతే ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటారు కదా. గోకర్ణంలో పండితులు చెప్పే మాట ఏంటంటే ఏకమేవ కోటి సమానం అంటారు. ఒక్కసారి చేస్తే చెడు కానీ, మంచి కానీ, పాపం కానీ, పుణ్యం కానీ ఏదైనా సరే ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసిన ఫలితం వస్తుందంటారు. కాబట్టి గోకర్ణంలో మోక్షనారాయణ బలి పూజ చేయించుకోవడం అనేది ఈ యొక్క పితృదోష నివారణకి, కర్మ విముక్తికి కారణమవుతూ ఉంటుంది. గురువుగారు, పోగొట్టుకున్న ఆస్తులు, డబ్బులు, లేకపోతే ఎవరికైనా అప్పిచ్చినవి చాలా మంది ఇవ్వడానికి నచ్చరు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, కొన్ని సంవత్సరాలు బాధిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఇవ్వరు కదా. అలాంటివి మన దరి చేరకూడదు అంటే వాటికి పరిష్కారం ఏమై ఉంటది? మనం అసురులలో రావణాసురుని చాలా బలంగా ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. నవవ్యాకరణ వేత్త అని చెప్పి శివభక్తుడు, అత్యంత శివభక్తుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి రావణాసురుణ్ణి కూడా ఒక పురుగులాగా తీసేసినటువంటి ఒక శక్తి ఉంది. ఏంటది? ఇప్పుడు సీతాదేవి రావణాసురుడు సీతాదేవి దగ్గరకు వచ్చి, నేను వాణ్ణి చంపాను, వీడిని చంపాను, వాడెంత వీడెంత, నా ముందు ఇంత పిపీలకం, నేను అంత వాడిని ఇంత వాడిని అని చెప్పుకుంటూ ఉంటాను. అంటే ఆవిడ ఒక్కడే మాట చెప్తుంది, నిన్ను మట్టు పెట్టించినటువంటి వాణ్ణే మట్టు పెట్టినటువంటి వాడు నా రాముడు, నువ్వెంత అని చెప్పి ఒక గడ్డి ఉంటుంది కదా, గడ్డి పోస అక్కడ పెడుతుంది, నువ్వు దీంతో సమానం రా. మరి ఈయనని భయపెట్టినటువంటి వ్యక్తి ఎవరు, దేవుడు ఎవరు అంటే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు అని శక్తి. ఆయన ఏంటి అంటే రావణాసురుడు స్నానం చేస్తున్నట్ట ఒక నది దగ్గర, కిందకి నీళ్లు రావటల్లా. రావణాసురుడు స్నానం చేయడానికి నాకు నీళ్ళు ఆపింది ఎవరు రా అని చెప్పి యుద్ధానికి పోయాడు, ఆపిన ఆయన మీదకి. ఈయన ఒకటే మాట చెప్పాడు, కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉంటాయి, సహస్రబాహువులు ఉంటాయి ఆయనకి. ఈ 10 తలకాయల పురుగుని తీసి పక్కన పడేయండి రా అని చెప్పాడు ఆయన. అంటే పురుగులాగా చూశాడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడికి ఉండేటువంటి శక్తి ఏంటంటే ఏదైతే నష్టద్రవ్యం ఉంటుందో, రుణగ్రస్త నష్టద్రవ్యం ఉంటుందో, పోగొట్టుకున్నటువంటి డబ్బులు ఉంటాయో, బంగారం ఉంటుందో, ఆస్తులు ఉంటాయో, అవన్నీ కూడా తిరిగి తీసుకొచ్చేటువంటి శక్తి కార్తవీర్యార్జునుడికి ఉంది. అందుకని ఆయనకి 1000 చేతులు. ఈ 1000 చేతులతో చేయలేని పనులు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. ఏం కావాలన్నా సరే తెచ్చి ఇవ్వగలుగుతాడు కదా. అందుకనే కార్తవీర్యార్జునుడి నామాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, మంత్రాన్ని కానీ ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వస్తువుల కోసం కానీ, ఆస్తుల కోసం కానీ, నిజంగా మాట చెప్పాలంటే ఇంట్లో నుంచి కొంతమంది పిల్లలు చెప్పకుండా వెళ్ళిపోతుంటారు, మతి స్థిమితం లేకుండా. కొంతమంది వయసు వచ్చి, కొంతమంది బాగా వయసు పెరిగిపోయి ముసలి వాళ్ళైపోయి జ్ఞాపక శక్తి లేక, ఇల్లు కూడా గుర్తుపట్టలేక వెళ్ళిపోయేవాడు కొంతమంది.
కావాలని చెప్పి ఇంట్లో తల్లిదండ్రుల మీద కోపం వచ్చి అలిగిపోయేవాళ్ళు కొంతమంది కదా. ఇట్లాంటి వాళ్ళ కోసం కూడా కార్తవీర్యార్జున నామస్మరణ చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన, స్తోత్రాన్ని పఠించిన తప్పనిసరిగా తిరిగి ఇంటికి రావడం జరుగుతుందని చెప్తుంది శాస్త్రం. దానికి అందులో చక్కని నామం చెబుతుంటారు. కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ నామస్మరణ మాత్రేన కృతం నభ్యంత నష్టతే. ఎలాంటిది వస్తుంది? నష్టపోయినటువంటి ప్రతి ఒక్కటి కూడా లభ్యం జరుగుతుంది అని చెప్పి ఒక శ్లోకానికి పరమార్థం. ఈ శ్లోకాన్ని మనం ఏదైతే వస్తువుల కోసం, పోయిన వస్తువుల కోసం ఒక 108 సార్లు జపం చేసుకుంటూ ఉంటామో తప్పనిసరిగా అతి శీఘ్రంగా తొందరగా మనకు దొరికేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. గురుగారు, శత్రు బాధలు పోవాలి, పూర్తిగా తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? శత్రు బాధలు తొలగిపోవాలంటే ఫస్ట్ మనలో ఉండేటువంటి శత్రువులు చావాలి. చస్తే ఎదురు శత్రువు ఉండడు. మనలో 6 ఉంటారు కదా శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఈ 6 చనిపోతే ఎదురు ఉండేవాడు ఎవరూ శత్రువు కాదు. అప్పుడు వాడు మనిషి కూడా కాదు కదండి. అవన్నీ లేకపోతే అంటే యోగో ఎవరికో అవన్నీ ఉండకుండా ఋషి అయిపోతాడు. అవును, ప్రతి ఒక్కరు ఋషి అవ్వాలనే కదా మన ధర్మం చెప్తోంది. అవ్వలేడు కదా ఈ సమాజంలో. అయ్యో, అయ్యేటువంటి పరిస్థితి మన దగ్గర లేక మనం బాధపడుతున్నాం. కానీ మనిషి తలుచుకుంటే ప్రతిదీ సాధ్యమే. ఆ స్థితికి వెళ్ళాలనే చెప్తున్నాం. అవన్నీ ఉన్నప్పుడు ఏం చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది కదా. శత్రువులు బహిర్గతంగా ఉంటారు, అంతర్గతంగా ఉంటారని చెప్తారు. ఈ 6 శత్రువులు సరే సంహరింపలేము, మనకి ఎదురుగా నిజంగానే శత్రువులు ఉన్నారు, వాళ్ళు మన జోలికి రాకుండా. ఎప్పుడు కూడా శత్రు సంహారం అనేటువంటిది మనిషికి తగదు. ఓ మాట చెప్పానండి, నిజంగా పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టక ఎంతమంది బాధపడుతున్నారు నాన్న. సంతానలేమి సమస్య, సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్ని ఉన్నాయి హైదరాబాదులోనే. అవునా? ఒక మనిషికి జననం ఇవ్వడానికి మనకి చేతగానప్పుడు మరణం ఇవ్వడానికి మనం ఎవరని చెప్పండి, తప్పు కదా. అంటే మరి అటువైపు ఉండే వాళ్ళు మనల్ని బాధపడితే తప్పు కదా. అదే చెప్తున్నా, ప్రొటెక్షన్ తీసుకోవాలి మన జోలికి రాకుండా. అంతేగాని ఎదురువాడిని కొట్టేస్తాను, చేస్తాను, చంపేస్తాను, నరికేస్తానంటే అది ధర్మం కాదు కదా. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుంచి మనకి ఏ రకమైనటువంటి బాధ లేకుండా మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఇలాంటి వాటికి నిజంగా మాట చెప్పాలి అంటే దశమహా విద్యల్లో భగళాముఖి అనేటువంటి విద్య మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం దశమహా విద్యల గురించి. భగళాముఖి అనేటువంటి ఒక విద్య చాలా విశేషమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. శత్రుమతి గతి వాక్స్తంభనం, అంతే, ఇంకేం చేయదు ఆవిడ. శత్రువు మన గురించి ఆలోచించకుండా, మన గురించి ఏమి చెయ్యకుండా, మన గురించి ఏం మాట్లాడకుండా అంటే బ్లేమ్ చేయకుండా. వాడికి మాట్లాడుతూనే ఉన్నాడు అనుకోండి, పక్క వాడు ఎట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు అని చెప్పి బ్లేమ్ చేస్తూనే ఉంటాడు. అక్కడ వాక్స్తంభనం జరిగిందంటే మనం ప్రొటెక్షన్లో ఉన్నట్టేగా. అలాగే మన గురించి ఆలోచించకుండా ఉన్నా కూడా మనం రక్షణలో ఉన్నట్టేగా. అలాగే మన గురించి ఏం చేయకుండా ఉన్నా సరే, ఇక్కడ స్తంభన విద్య అంటారు అమ్మవారిని. స్తంభనం అంటే ఏంటి? శత్రువు మనల్ని చంపడానికి వచ్చేవాడిని కూడా ఆపేసేయచ్చు. గడ్డపలుకుంది ఎత్తేసాడు గుండెలో పొడి చేయడానికి, అక్కడ ఆపేయచ్చు. ఈ స్తంభన విద్యలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అగ్ని స్తంభనం ఉంది, మనకి భారతంలో దుర్యోధనుడు జలస్తంభనంలో ఉంటాడు చివరిలో, అవునా. వాయుస్తంభనం ఉంది. అట్లానే ఈ శత్రు స్తంభన విద్య కూడా భగడాముఖి అమ్మవారిని పూజిస్తే వస్తుంది. ఈ అమ్మవారికి చక్కటి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, చిన్న చిన్న పసుపు కొమ్ములు తీసుకొని 27 మాలగా కట్టుకొని, ఈ 27 పసుపు కొమ్ములు కూడా మాల కట్టక ముందు చక్కగా ఓం క్లీం భగళాముఖే స్వాహ, ఓం క్లీం భగళాముఖే స్వాహ అని ఒకసారి మంత్రం చెప్పడం, పసుపు కొమ్ము తీసి పక్కన పెట్టడం, ఇంకోసారి మంత్రం చెప్పడం, మళ్ళీ పసుపు కొమ్ము తీసుకొని పక్కన పెట్టడం. ఇలా 27 సార్లు చేసి ఒక 27 రోజుల పాటు వరుసగా ఇదే పసుపు కొమ్ములతో 27 రోజులు, రోజుకి 27 సార్లు చేసుకుంటూ చేసిన తర్వాత ఆ పసుపు కొమ్మను చక్కగా మాలకు గడి ప్రత్యంగిర అమ్మవారికో, భగళాముఖి అమ్మవారికో, వారాహి అమ్మవారికో చక్కగా కానుక సమర్పించండి. పులిహోర నైవేద్యం పెట్టండి. సకల శత్రుమతి గతి వాక్స్తంభన జరిగింది. గురుగారు, కాలసర్ప దోషం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇంకా ఈ దోషం ఉంటే నివారణ ఏం చేయాలి? కాలసర్ప దోష నివారణ అంటే సంతానం, వివాహం, ఆరోగ్యం, ఆర్థికం, ఈ 4 అంశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వివాహం కావు, తొందరగా వివాహాలు కావు.
ప్రతి జనరేషన్లో ఒక అవివాహితులు ఉండడం అనేది సర్వసాధారణంగా నిలిచిపోతూ ఉంటుంది. ఒక జనరేషన్లో ఒక అమ్మాయికో అబ్బాయికో కాలేదు, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ఇంకో అమ్మాయికో అబ్బాయికో కాదు. అట్లా అవివాహితులు ఎక్కువ మంది నిలిచిపోయేటువంటి అవకాశం కూడా వంశంలో జరుగుతూ ఉంటుంది. అలాగే అయిన వివాహం సఖ్యతగా ఉండరు భార్యాభర్తలు, దాంపత్య అన్యోన్యత లోపించడం, తద్వారా ఇప్పుడు కోర్టుల్లో ఉండేటువంటి అధికమైనటువంటి కేసులు ఇంకా పెరగడం, విడాకులు. ఓకే, వీరికి అన్యోన్యంగా ఉన్న ఆర్థిక పరిస్థితి లోపించడం, అప్పులు పెరగడం, ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవడం, ఇవన్నీ కూడా దీని కింద కారణం కిందకి వస్తుంటాయి. అలాగే సంతానం కలగడం ఆలస్యం అవ్వడం, కలిగిన అది కూడా వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా లేకపోవడం, మూగవాడుగానో చెవిటివాడుగానో లేదంటే మానసిక అనారోగ్యంతోనో పుట్టడం, ఇవన్నీ కూడాను సర్పదోషానికి సంబంధించినటువంటి ఫలితాలు. అలాగే కొంతమందికి సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి, అంటే నేను చూడటం కాదు కానీ మా అమ్మగారు వాళ్ళు చెప్తూ ఉంటారు, పిల్లలు పుట్టడం చిన్న పాము పిల్లలాగా, తల మాత్రం మానవాకారం ఉంటుంది, కింద ఇదంతా కూడా తోక భాగంలాగా ఉండడం, పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, అలా 19 మంది చనిపోయారు ఒక ఆవిడికి. అంటే సర్పదోషం ఇంకెంత బలంగా ఉంది అనేది అర్థం చేసుకోండి. జంట పాములకు చంపుతూ ఉంటారు కొంతమంది, పని వేసుకున్న సమయంలో కూడా వాటిని చంపేస్తుంటారు. అది మహాపాపం, అస్సలు చేయకూడని పని. వాటి వల్ల ఈ రకమైనటువంటివి కూడా వస్తుంటాయి సర్పదోషాలు. పాములను చంపడం, పుట్టల్ని తోవటం, పాములను కొట్టడం, ఇట్లాంటివి మహాపాపం. ఆ సర్పదేవతని ఆరాధిస్తే మనకు అన్ని కలుగుతున్నాయని తెలిసినప్పుడు సర్పదేవతను మనం సంహరించడం కూడా తప్పు కదా. కాబట్టి సర్పదోషాలు ఉంటే, ఈ విధమైనటువంటి దోషాలు ఉంటాయి. వీళ్ళకి నిజంగా సర్పదోష నివారణ కలగాలి అంటే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిన్నది నాకపడి కూడా పెట్టుకొని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది, నిత్యం వింటూ స్వామికి పాలతో అభిషేకం చేయడం కానీ, లేదు చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార ఎదురుగా అక్కడ పెట్టేసి దీపారాధన పెట్టి అది విని స్వామివారికి ఆ పచ్చిపాలు పంచదార నివేదన పెట్టి ఎవరైతే తీర్థం తీసుకుంటారో వారికి సర్పదోష నివారణ జరుగుతుందని చెప్పి. గురుగారు, ఇంట్లోకి బల్లులు తరచూ వస్తున్నాయి అంటే అది దేనికి సంకేతం? ఇంకా బల్లి ఒంటి మీద పడితే అది అశుభం అని కొందరు అంటారు, బల్లిని చూడకూడదు అని అంటారు. ఇలాంటివన్నీ నిజంగా ఉంటాయా? అవన్నిటిని నమ్మచ్చా మనం? బల్లి వంటి మీద పడితే అశుభం, అది కామన్ కదమ్మా. దానికి విషయం ఉంటుంది. వంటి మీద పడితే మనం ఏమన్నా చక్కని ఇట్లా తీసి ఇట్లా అంటాం, ఇట్లా ఏదైనా తింటాం, అశుభమా కాదా? పాలలో పడుతుంది, తాగేస్తారు, ఏదైనా జరుగుతుందా జరగదా వాళ్ళకి? అవునా? వంటి మీద ఎక్కడ పడ్డా మన చేతితో ఇట్లా అంటాం, అవునా? అన్నప్పుడు ఆ విషయం మన చేతికి కూడా అంటుతుంది కదా, అది అశుభం, కామన్. దాంట్లో ఎవరికి అసలు మనకి శాస్త్రంతో కూడా పని లేదు, అది సర్వసాధారణంగా ఎవరైనా చెప్పొచ్చు. అలాగే ఇంట్లో ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా దీంట్లో రాసి పెట్టున్నారు. మళ్ళీ బెడ్రూమ్స్ లో కానీ లేదా దేవత పూజ జరుగుతుంటుంది కదా ఆ గదిలో కానీ బల్లులు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటారు. నిజంగా? నిజం. అలాగే బల్లులు శుభశకునానికి చిహ్నం. ఏదైనా మనం మాట్లాడుతున్నాం, ఇది కావాలి అనుకుంటున్నప్పుడు బల్లి టప్ టప్ ఇట్లా కొట్టుకుంటుంటుంది, బల్లి అరిచింది అంటారు, అవునా? రెండు పెదవులు టప్ ఇట్లా కొట్టుకుంటుంటాయి. అలా మనం అనుకున్న సంకల్పం అనుకున్నప్పుడు అలా జరిగితే సంకల్ప సిద్ధి జరుగుతుంది, ఇది తథాస్తు అని చెప్పడమే దాని యొక్క పరమార్థం. దీనివల్ల బలులు మంచివా చెడ్డవా? ఒక విధంగా మంచివి, ఇంకో విధంగా చెడ్డ కూడా కదా. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. పడక గదిలో ఉన్న, అలాగే దేవుడి గదిలో ఉన్న లక్ష్మీదేవి నివాసం అని చెబుతారు బల్లి. మరి బల్లి చెడ్డదైతే కంచికి పోయి బంగారు బల్లి అను వెండి బల్లి ఎందుకు ముట్టుకొని వస్తున్నారు? చెడ్డదే అయితే అవి ముట్టుకోరుగా, వాడికి అంత శక్తి అయితే ఇవ్వరుగా. ఆ సంప్రదాయం, కంచికి వెళ్ళారు అంటే బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకొని రావాల్సిందే తప్పనిసరిగా. మరి ఎందుకు ముట్టుకొని వస్తున్నారు? అవి దేవతా స్వరూపాలనే కదా కదా. కాబట్టి ఇంట్లో బలులు ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే వాటివి శరీరం ఆకృతి కింద భాగం కొంచెం జిగుప్సాకరంగా ఉంటుంది, ఎలర్జీ ఉన్నట్టుగా ఉంటుంది మనకి వాటిని చూస్తుంటేనే. అంతేకాని వాటి జాతి లక్షణం అది, అంతేగాని వాటికి ఇదేం లేదు. పెదవి మీద పడితే మరణం అంటారు, తల మీద పడినా కూడా కలహం అంటారు, అవునా? కలహం అంటారు, ఇక్కడ పడితే కలహం అంటారు. ఇక్కడ పడింది
ఏం పడిందో తెలియదు, ఇట్లా అన్నావు, పక్క వాళ్ళ మీద పడింది, వాడొచ్చి గొడవ పెట్టుకుంటాడే కదా. ఈ బలి శాస్త్రం అనేది నిజంగా ఉంటుందా? అంటే కుడి భుజం మీద పడితే ఒక ఫలితం, ఎడం భుజం మీద పడితే కాలు మీద పడితే అలా నిజంగా అదే ఉంటుందా? చెప్తానన్న, ఇవన్నీ కూడా ఒక రీజన్ అంతే, స్పెషల్ గా ఏం కాదు. కాదు. పెదవి మీద పడితే చచ్చిపోతాడు అంటారు, పెదవి మీద పడితే విషం పడితే చచ్చిపోక ఏం చేస్తాడు? నోట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి చచ్చిపోతారు కదా. మరి అంతేగాని వాటిని అపశకునంగా ఎక్కడ చెప్పలేదు నా, నిజంగా ఏ శాస్త్రాల్లో కూడా అవి చెడ్డవి అని కానీ వాటి వల్ల అపశకునాలని కానీ ఎక్కడ చెప్పలా. శుభానికి సంకేతంగానే బల్లులు తీసుకునేవాళ్ళు. బల్లులు 1-2 ఉండడం వల్ల ఇంట్లో దోమలు ఉండవు, అట్లానే పురుగులు ఉండవు, అవే తినేస్తూ ఉంటాయిగా. సో అవి కూడా మనకి ప్రాణాల కొంతవరకు రక్షణ కలుగజేస్తుందిగా, అవునా? అవి మంచివా చెడ్డవే? అవి చెడ్డవైతే ఆల్అవుట్ కూడా చెడ్డదే, ఆల్అవుట్ పెడతాం కదా దోమలకి, అది కూడా చెడ్డదే అవ్వాలి, అవునా? కాబట్టి ఇవి మంచివి కాబట్టి తప్పనిసరిగా శుభానికి సంకేతంగా మాత్రం మనం చెప్తూ ఉంటాం మళ్ళీ ఇంట్లో ఉండడం. ఓకే గురుగారు, వశీకరణం అనేది నిజంగా ఉంటుందా? అంటే ఒకవేళ ఉంటే మనం ఎవరినైనా వశీకరణ చేయొచ్చా? అలా చేయాలంటే ఏం చేయాలి? అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్, ఇలాంటి శక్తులు ఉంటాయా, ఇలాంటివి మనం కూడా చేయొచ్చా, ఎవరైనా చేయొచ్చా అని. ఇక్కడ వశీకరణ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే ప్రతి దాంట్లో వశీకరణ ఉంటుంది, ప్రతి దాంట్లో వశీకరణ ఉంటుంది. ఇప్పుడు పెళ్ళైనటువంటి ఒక స్త్రీకి భర్త మాత్రమే తీసుకెళ్ళి పూలు ఎందుకు పెట్టాలి, పూలు ఎందుకు ఇవ్వాలి కొనుక్కొచ్చి, దాంట్లో వశీకరణ ఉంటుంది. భార్య మాత్రమే భర్తకు భోజనం ఎందుకు వడ్డించాలి, దాంట్లో వశీకరణ ఉంటుంది. ప్రతి దాంట్లో ఉంటుంది. మరి భార్య ఎదురుగా కూర్చొని భర్తకి అన్నం వడ్డిస్తూ ఉంటే ఎందుకు వడ్డించాలనేది ఒక రీజన్ చెప్తా. ఇప్పుడు మీ వారికి ఎదురుగా, మీ హస్బెండ్ ఎదురుగా నువ్వు కూర్చొని వడ్డిస్తున్నావు నాన్న, మీ హస్బెండ్ మైండ్లో ఇంకో అమ్మాయితో వస్తుందా? తాట తీసేరు, అవునా కాదా? అక్కడ పరస్పరమైనటువంటి ఒక అవగాహన, అంటే అనుబంధం అనేది ఇంకా దృఢపడుతుంది కదా, అది వశీకరణమే కదా. అలాగే ఇలాచి, యాలకులు పొద్దున్న టీలో కొట్టేసిస్తుంటారు, ఎవరైతే వేసేస్తుంటారో దాని ద్వారా కూడా వశీకరణమే. లవంగాలు వంటింట్లో వాడుతూ ఉంటారు ఆడవాళ్ళు, లవంగాలు కూడా వశీకరణానికి సాధనమే. అంటే దేంట్లో వశీకరణం లేదని. అట్లానే చీరలు కొనిపెడుతూ ఉంటారు, ఇష్టం కాదు వశీకరణ యోగాలు ఇట్లా వీటిల్లో కూడా ఉన్నాయని చెప్తున్నాను నేను. అంటే వీటితోనే వశీకరణ చేయమని కాదు, చీర కొని పెడతారు, కొత్త వస్త్రాలు కొని పెడతారు, ఆటోమేటిక్గా వీళ్ళకి ఫేవర్ అయిపోతారు. తంత్రం కింద వస్తుందా? తంత్ర పరిహారం అంటే తంత్ర వశీకరణ తంత్రం ఓ మాట చెప్పాలంటే. అలాగే స్వీట్స్, ఏదైనా తినేటువంటి వస్తువులు ఉంటాయి, అవి కూడా వండి పెట్టడం కావచ్చు, కొనుక్కొచ్చి ఇవ్వడం కావచ్చు. వండి పెట్టేది ఇంట్లో స్త్రీ వండి పెడుతుంటుంది, దాంట్లో వశీకరణ ఉంటుంది. అందుకని చూడండి, ఇవాళ చాలా టేస్టీగా ఉంది, నీ ప్రేమ కలిపి పెట్టావా, అవి ఇవి మాటలు మాట్లాడుతుంటారు కదా, అది కూడా వశీకరణం కలిగే ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో అన్నిటికంటే మొట్టమొదటిగా వశీకరణం ఉండేది చూపుల్లో, కళ్ళలో, అవునా? ఇదే మాట కొన్ని సినిమాల్లో కూడా చాలా వరకు ప్రూవ్ చేస్తూ ఉంటాయి. వశీకరణం అనేటువంటిది మరుగు మందులు అని చెప్తూ ఉంటారు. వీటిలో ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, నేను లేదని చెప్పాను. ఇవన్నీ కూడా ఆ మరుగు మందు పెట్టేటువంటి విధానంలో కూడా మరి దరిద్రంగా పెడుతుంటారు. కొన్ని రకాల ఒక మనిషిలో వస్తువులు కొన్ని తీసుకొని దాంట్లో కలిపి ఎవరైతే వశీకరణం కావాలో వాళ్ళకి కలిపి పెడుతూ ఉంటారు. సర్వసాధారణంగా అలాగే చేస్తారు, ఈ జుట్టని కాళ్ళ కింద మట్టని అవి కూడా కాదు నాన్న, అవి ప్రయోగాలు. నేను చెప్పేది మరుగు మందు అని చెప్పి, మరుగు అంటే ఏంటి, సీక్రెట్. అంటే లోపల డైజెస్ట్ అవ్వకుండా ఇప్పుడు మాంసంతో కలిపి పెడతారు, మాంసం మొత్తం డైజెస్ట్ అవుతుంది, ఆ మందు మాత్రం డైజెస్ట్ అవ్వదు. మరుగు అంటే సీక్రెట్, ఈ పేకు చుట్టుకొని పోతుంది, అక్కడే ఉండిపోతుంది, అది డైజెస్ట్ అవ్వదు. అది ఉన్నంత కాలం అవతల పెట్టిన వాడు ఎవడైతే ఉంటాడో వాడి మాట వింటుంటారు. ఈ రకమైనటువంటి ప్రయోగాలు కూడా చాలా మంది చేస్తుంటారు. దీంట్లో ఇంకా కొన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒట్టి ట్రాషన్ తీసేస్తారేమో, తీసుకొస్తే నన్ను కావాలంటే నేను చేసి చూపిస్తా, దాంట్లో అనుమానం ఏం లేదు. కొంతమంది నూనెతో తయారు చేస్తారు, జస్ట్ తలకి పెడితే గట్టిగా ఇట్లా పెట్టి రుద్దేశాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరి తలకైతే రుద్దామో వాళ్ళు వశీకరణం వింటాడు తప్పనిసరిగా. దాంట్లో కూడా కొన్ని ద్రవ్యాలు కలపాలి. వీటన్నిటితో పాటుగా ఇంకొక వశీకరణ ఉంది, గుడ్లగూబ. గుడ్లగూబ తెలుసు కదా, గుడ్లగూబలో కొన్ని రకాల వస్తువులు తీసుకొని ఒక ప్రయోగం ఉంటుంది, కొన్ని వస్తువుల కలుపుకొని దాన్ని తయారు చేసుకుంటే విపరీతమైన వశీకరణ. ఎట్లా అంటే
జస్ట్ ఇట్లా వేలుగు పూసుకొని ఇట్లా టచ్ చేస్తే చాలు అంతే. అది ఒంటి మీద ఉన్నంతసేపు ఎవరి మాట వినపడదు వీడికి. ఆ టచ్ చేసిన వాడు చేయి తప్పితే. అంత వశీకరణాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎందుకోసం? కేవలం భార్యాభర్తల కోసం మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అందరూ ప్రయోగిస్తున్నారు, కానీ అది పాపం కూడా. భార్యాభర్తలు అన్యోన్యంగా లేకపోతే సంసారం సరిగా ఉండదు, పుట్టిన పిల్లలు తల దారైపోతారు, కుటుంబం అంతా నాశనం అయిపోతుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో కొన్ని ఔషధీ గుణాలు కలిగినటువంటి వృక్షాలని జంతువుల్ని తీసుకొని వాటితో తయారు చేసినటువంటివి భార్యాభర్తల అన్యోన్యత పెంచడం కోసం ప్రయోగిస్తారు తప్పితే వశీకరణాలు ఎవరు పడితే వాళ్ళు చేయడం తప్పు, చేయకూడదు కూడా. ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయకూడదు, తప్పు కదమ్మా. వాళ్ళ ఇష్టం లేకుండా మనం వశీకరణ చేసుకుంటామంటే అది ఎంత మహాపాపం. అంటే కొందరు మూర్ఖులు అలాగే చేస్తున్నారు. నువ్వే అన్నావు కదా నా మూర్ఖులని, కాబట్టే మూర్ఖులు వాళ్ళు. అది